ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అప్పు ఇచ్చిన అడ్రస్ని తీసుకుని కావ్య అయితే యామిని ఇంటికి వెళ్తుంది. డోర్ బయట నుంచి కాలింగ్ బెల్ కొడుతూ ఉంటే రాజ్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా కావ్య రాజ్ని చూసేసరికి షాక్ అయిపోతుంది, అలాగే ఎమోషనల్ అవుతుంది. ఇంకా రాజ్ కూడా కావ్యని అలాగే చూస్తూ ఉండిపోతాడు. కొంతసేపటికి రాజే, మీరా, మళ్ళీ మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు, రండి లోపలికి రండి అని చెప్పి ఇక రాజైతే కావ్యని తీసుకుని లోపలికైతే వెళ్తాడు. ఇంకా కావ్యని కూర్చోమని చెప్పి కావ్యతో మాట్లాడతాడు. మీరు ఆ రోజు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చెప్పి రాజైతే కావ్యని పలకరిస్తాడు. కావ్య బాగానే ఉందండి, సమయానికి మీరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే నా పరిస్థితి ఎట్లా ఉండేదో, కానీ మీ వల్ల నేను బాగానే ఉన్నాను. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మరింత శక్తి వచ్చింది అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే రాజ్కి ఏమీ అర్థం కాదు. అయ్యో ఏమైందండి? పర్వాలేదు, మిమ్మల్ని చూడగానే నాకు కావలసిన వ్యక్తి నా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఒక్క క్షణం మిమ్మల్ని అలా చూసి తట్టుకోలేకపోయాను, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని చెప్పి కావ్యతో మాట్లాడుతుంటాడు. రాజ్ అయితే ఇంతలో యామిని పైనుంచి కిందకి దిగుతూ ఒక్కసారిగా కావ్యని చూసి షాక్ అయిపోతుంది. తను రాజ్కి భార్య కదా, తనేంటి ఇక్కడికి వచ్చింది? ఒకవేళ రాజ్ని గుర్తుపట్టిందా, లేక రాజ్ తన భర్తని రాజ్తో మాట్లాడి ఇక్కడి నుంచి తీసుకెళ్తానికి వచ్చిందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. రాజ్ని ఎక్కడికి పంపించేది లేదు. తనతో ఏదో ఒకటి మాట్లాడి మేనేజ్ చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పి ఇక యామిని కిందకి దిగుతూ, బావా ఎవరితో మాట్లాడుతున్నావు? ఆవిడ ఎవరు అని చెప్పి ఇక యామిని అయితే కావ్య వైపు చూపించి రాజ్ని అడుగుతుంది. రాజ్ అయితే అదే, ఆ రోజు రోడ్డు మీద ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పాను కదా, తిననే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. పాపం నన్ను కలవడానికి నన్ను వెతుక్కుంటూ మన ఇంటి దగ్గరికి వచ్చింది అని అంటూ ఉంటే ఇంకా యామిని అయితే, ఓ అందుకేనా పదే ఆ అమ్మాయి గుర్తొస్తుందని రాజ్ అందుకే అంటున్నాడా? ఎంతైనా తాళి కట్టిన భార్య కదా, మరి ఆ మాత్రం గుర్తుండదా ఏంటి? పైగా తనతో 3 ఏళ్ళు కాపురం చేశాడు కదా అని చెప్పి ఇక యామిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య, ఏంటి అట్లా ఆలోచిస్తున్నారు? నన్ను ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా? నేను తెలుసా మీకు అని చెప్పి కావ్య అయితే అనుమానంగా యామినిని అడుగుతుంది. లేదు, మిమ్మల్ని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, కానీ మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళలాగా, బాగా కావలసిన వారిలాగా అనిపిస్తున్నారు. మిమ్మల్ని ఇంతకు ముందే ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా యామిని మాట్లాడుతుంది. పక్కన ఉన్న రాజ్ కూడా, అవును కదా యామిని, నాకు కూడా ఈవిని చూస్తుంటే ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్టుగా, కలిసినట్టుగా, బాగా క్లోజ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే దానికి కావ్య, 3 ఏళ్ళు కలుసున్నాం కాబట్టి గుర్తుంటుందిరే అని చెప్పి ఇంకా కావ్య అయితే అంటూ ఉంటుంది. ఒక్కసారిగా యామినికి దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా రాజ్ అయితే, ఏమంటున్నారు? 3 ఏళ్ళు మనం కలుసున్నామా అని అంటుంటే, 3 ఏళ్ళు కాదండి, 3 గంటలు మనం కలుసున్నట్టే కదా. నన్ను రోడ్డు మీద స్పృహ కోల్పోతే ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. నాకేమైందని మీరు చాలా టెన్షన్ పడ్డారు. మరి ఆ 3 గంటలు మనం కలిసే ఉన్నాం కదా, అందుకే మీకు నన్ను చూడగానే అట్లా అనిపించి ఉంటుంది అని చెప్పి కావ్య వెంటనే మాట మార్చి రాజ్తో అంటుంది. రాజ్ అయితే, లేదు, మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయక ముందు నుంచే మీరు నాకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది
అని చెప్పి రాజైతే తల పట్టుకుంటాడు. ఇక పక్కన ఉన్న యామిని, బావా ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తావు? చూడు, నువ్వు ఇలా ఎక్కువగా ఆలోచించి ప్రెజర్లోకి వెళ్తే తరువాత నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి యామిని అయితే ఇక రాజ్కి నచ్చ చెప్తుంది. సరే సరే, ఆవిడ్ని అట్లా కూర్చోబెట్టే మాట్లాడతావా? తన కోసం కాఫీ ఏమన్నా తీసుకురావా అని చెప్పి రాజ్ అంటూ ఉంటే యామిని అయితే బావా, మమ్మీ మమ్మీ కాఫీ ఒకటి అని చెప్పి ఇక యామిని అయితే కాఫీని తెమ్మంటుంది. ఇంతలో కావ్య, పర్వాలేదండి, పర్వాలేదు, ఆ రోజు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు, కనీసం మీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు, పైగా హాస్పిటల్ బిల్ కూడా మీరే పే చేశారని తెలిసింది, ఇదిగోండి హాస్పిటల్ బిల్, థ్యాంక్ యూ అని చెప్పి ఇక కావ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా యామిని తండ్రి అక్కడికి వస్తాడు. ఇక యామిని తండ్రి అయితే కావ్యని చూసి నువ్వు నువ్వు అని ఆశ్చర్యపోతాడు. అంకుల్, నేను అంకుల్, ఆ రోజు రోడ్డు మీద అని అంటుంటే ఒక్కసారిగా ఇక యామిని తండ్రి గుర్తొచ్చింది, నువ్వా అమ్మా, నువ్వేంటి ఇక్కడ అని అంటుంటే ఇక రాజైతే అదే అంకుల్, ఆ రోజు రోడ్డు మీద ఒక అమ్మాయి స్పృహ కోల్పోతే హాస్పిటల్, అది తను ఈవిడే అని చెప్పడంతో అవునా, మనం అనుకోకుండా భలే కలిసామే. ఒకరోజు సడన్గా నేను కూడా ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద వెహికల్స్ని పట్టించుకోకుండా వెళ్తున్నాను, సమయానికి ఈ అమ్మాయి నన్ను కాపాడకపోతే నేను ప్రాణాలతో బ్రతికుండేవాడిని కాదు అని చెప్పి ఇక యామిని తండ్రి అయితే రాజ్తో మాట్లాడుతుంటే పక్కన ఉన్న యామిని దీన్ని ఇక్కడి నుంచి ఎట్లా పంపించేయాలి అని చెప్పి ఇంకా రాజ్ వైపు అలాగే కావ్య వైపు ఉరుమురివి చూస్తుంది. ఇంకా కావ్య అయితే అసలు ఈ యామిని ఎవరు, ఎందుకు ఈయనని బావ అంటుంది, పైగా ఆయనకి గతం గుర్తు రాకుండా మరొక గతంలోకి ఎందుకు తీసుకెళ్తుంది, ఆయన్ని కాని జీవితాన్ని ఎందుకు ఆయిందని చెప్తుంది అని చెప్పి ఇక కావ్య అయితే మీరు బావ మరదళ్ళు అన్నారు కదా, అసలు ఈయన అని అంటుంటే ఇక యామిని వెంటనే అవును, మేమిద్దరం బావ మరదళ్ళం, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, చిన్నప్పటి నుంచి బావే నా భర్తని ఎన్నో కలలు కన్నాను, పైగా మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా బావకి యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్తో బావ గతం మర్చిపోయారు అని చెప్పి ఇక యామిని చెబుతూ ఉంటే ఆ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అని అడగడంతో ఇంకెక్కడ జరుగుతుంది, ఇక్కడే జరిగింది అని చెప్పి ఇక యామిని అయితే రాజ్ వైపు చూస్తూ కావ్యకి చెప్తుంది. ఓ, అయితే ఒక్కసారి మీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూడొచ్చా అని చెప్పడంతో ఇక కావ్యని తీసుకుని యామిని అయితే ఇదిగో ఇవే మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ అని చెప్పి ఇక రాజ్కి తనకి ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా సెట్ చేసిన ఫొటోస్ని కావ్యకి చూపిస్తుంది. ఇక అలాగే మేమిద్దరం చిన్నప్పుడు కలిసి తిరిగిన, కలిసి ఆడుకున్న గేమ్స్ ఆటన్నింటినీ మెమరీస్గా దాచుకున్నాం, కాలేజ్లో బావతో కలిసి నేను కాలేజ్కి ఎలా వెళ్ళేదాన్ని, అలాగే అక్కడ బావ నేను కలిసిన కొన్ని మెమరీస్ని ఇదిగో ఈ ఆల్బంలో భద్రంగా దాచుకున్నాను అని చెప్పి ఇక యామిని అయితే ఆ ఫొటోస్ని కావ్యకి చూపిస్తుంది. అదంతా చూసిన కావ్య అవును ఈయనే, కానీ ఈయనకి యామిని ఎలా తెలుసు, వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఇట్లాంటి రిలేషన్ ఎందుకు వచ్చింది, యామిని ఎందుకు ఆయన దగ్గర గతాన్ని దాచిపెడుతుంది అని చెప్పి కావ్య ఆలోచిస్తూ ఉండగా సరే కావ్య గారు, నేను బావా కలిసి బయటికి వెళ్ళాలి అనుకున్నాం, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పి యామిని అయితే కావ్యతో అంటుంటే ఒక్కసారిగా కావ్య నా పేరు మీకెలా తెలుసు, వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఒకరికొకరం మన పేర్లని కూడా చెప్పి పరిచయం చేసుకోలేదు అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతుంటే
పక్క నుంచి రాజ్ కూడా అవును అవును యామిని, ఇంతవరకు ఆవిడ్ని నేను పేరే అడగలేదు, కానీ ఆవిడ పేరు నీకెలా తెలుసు అని చెప్పి ఇంకా రాజైతే యామిని అడుగుతుంటే యామిని కంగారులో ఇలా దొరికిపోయానంటి అని ఇక భయపడుతూ, అదే బావా నువ్వు తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశా అన్నావు కదా, నీ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయేమోనని ఆ రోజు హాస్పిటల్లో అడిగాను, అప్పుడే ఈవిడ పేరు కావ్య అని చెప్పారు అని చెప్పి ఇక యామిని అయితే తడబడుతూ భయంగా చెప్తుంది. ఇక రాసైతే యామిని నేను రాలేను, ఈరోజు కాసేపు కావ్య గారితోనే మాట్లాడతాను. కావ్య గారితో మాట్లాడుతుంటే ఇంతకుముందు పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తుంది, తనతో ఎంత మాట్లాడుతున్నా తనతోనే ఉండాలనిపిస్తుంది అని చెప్పి రాజ్ చెప్తుంటే, ఎంతైనా పెళ్ళాం కదా, పెళ్ళాం గలి తగలగానే ఒక్కసారిగా అయ్యగారికి లోపలున్న ప్రేమ పొంగుకొస్తున్నట్టుంది అని చెప్పి ఇక యామిని అయితే, ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు, కావ్య గారు తర్వాత ఇంకెప్పుడైనా వస్తారులే, మనం వెళ్ళాలి పద మమ్మీ డాడీ మేము ఇక బయలుదేరుతాం అని చెప్పి ఇంకా యామిని అయితే, సారీ కావ్య గారు మీతో మాట్లాడలేకపోయాం, అయినా మీరు వచ్చిన పని అయినట్టుంది, మీరు కూడా ఇక వెళ్ళిపోతారేమో అని చెప్పి ఇక యామిని అయితే కావ్యతో అలా మాట్లాడి రాజుని తీసుకుని బయటికి వెళ్తుంది. ఇక కావ్యని ఫాలో చేసిన రాహుల్ అక్కడే గేటు దగ్గర కాపలా కుక్కలా అటూ ఇటూ దిక్కులు చూస్తుంటాడు. కారులో నుంచి వెళ్తున్న రాజ్ని చూసి రాహుల్కి దిమ్మ తిరిగిపోతుంది. ఇదేంటి రాజులా ఉన్నాడు, అంటే నిజంగానే రాజ్ బ్రతికే ఉన్నాడా? ఇన్ని రోజులు కావ్య చెప్తుంది అబద్ధం అనుకున్నాను, కానీ రాజ్ బ్రతికే ఉంటే మరి కావ్యతో రాజ్ ఎందుకు తిరిగి రాలేదు అని చెప్పి ఇక రాహుల్ అయితే మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన రాహుల్ని చూసి రుద్రాణి, రే రాహుల్ కావ్యని ఫాలో చేయమని చెప్పాను కదా, మరి తనని ఫాలో చేసావా, రాజ్ ఎక్కడన్నా కనిపించాడా అని అంటుంటే, కనిపించడమేంటి మమ్మీ, రాజ్తో మాట్లాడాను అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావురా, రాజ్తో మాట్లాడడం అని అంటుంటే, అవును మమ్మీ రాజ్తో మాట్లాడాను, కానీ రాజ్కి నేనెవరో తెలీదు, పైగా రాజ్ని చూస్తుంటే రాజ్లాగా లేడు, తన పక్కన ఉన్న అమ్మాయి రాజ్ని రామ్గా పరిచయం చేసింది, తనని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా రాహుల్ అయితే యామిని గురించి ఆలోచిస్తాడు. ఇక ఉన్నట్టుండి రాహుల్కి యామిని గుర్తొస్తుంది. ఆ మమ్మీ తన పేరు యామిని, కాలేజ్ డేస్లో రాజ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, రాజ్ని తను ప్రేమించడం వల్ల ఏమో నేను కూడా తన చుట్టూ తిరిగాను, కానీ కనీసం తను నా మోహం కూడా చూడలేదు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే, ఈడియట్ తన నిన్ను చూసిందో చూడలేదో అదంతా నాకెందుకు, ముందు రాజ్ గురించి చెప్పు అని అంటుంటే, చెప్తా మమ్మీ, రాజ్ని నా కళ్ళారా చూశాను, రాజ్ మాటలు ప్రవర్తన బట్టించి రాజ్కి మనవెవ్వరు గుర్తులేనట్టు అనిపిస్తుంది, పైగా తను గతం మర్చిపోయాడేమో అనిపిస్తుంది, అందుకే కావ్య మనల్ని నెల రోజుల గడవడిగింది, ఈ నెల రోజుల్లో తనేంటో రాజ్కి తెలిసేలా చేయాలడానికి, అలాగే రాజ్ని గతం గుర్తు చేయడానికి కావ్య నెల రోజుల గడవడిగినట్టుంది అని అంటుంటే, ఇంకా రుద్రాణి అయితే, చూడు రాహుల్, ఈ నెల రోజులు ఆ కావ్య మన దగ్గర నుంచి టైం అడిగింది, కానీ ఈ నెల రోజుల్లో రాజ్ని శాశ్వతంగా ఈ ఇంటికి కుటుంబానికి. ఇంకా రుద్రాణి అయితే రాహుల్తో, చూడు రాహుల్, రాజ్ ఈ ఇంటికి రాకూడదు, ఈ ఇంటికే కాదు ఎవ్వరికి కనిపించకూడదు, అట్లా కనిపించకూడదు అంటే రాజ్ని శాశ్వతంగా ఇక్కడి నుంచి ఆ పైలోకాలకి పంపించేయాలి అని చెప్పి ఇక రాహుల్తో చెప్పడంతో, మమ్మీ అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా రాహుల్ మాట్లాడతాడు. ఇదంతా కూడా దొంగచాటుగా అప్పు అయితే వింటుంది. ఒక్కసారిగా అప్పు అదంతా విని షాక్ అయిపోతుంది. ఈ నిజాన్ని కావ్యకి చెప్పాలి అనుకుంటుంది. ఇంకా కావ్య
ఇంటికి రావడంతోనే కావ్యని చూసిన అపర్ణ అలాగే ఇందిరాదేవి అమ్మ కావ్య అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్తారు. ఇక కావ్య అయితే చెప్పండి అమ్మమ్మగారు ఏమైంది అని అంటూ ఉంటే నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి కావ్యని తీసుకుని అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా బయట పెరట్లోకి వెళ్తారు. ఇక కావ్య అయితే ఏమైంది అత్తయ్య నాతో ఏం మాట్లాడాలి అని చెప్పి అడగడంతో ఇక అపర్ణ అయితే చూడు కావ్య నువ్వు రాజ్ని చూశాను అంటున్నావు, తనని నిజంగా నువ్వు చూస్తే నాకు కూడా చూపిస్తావా అని చెప్పి అపర్ణ అడగడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు ఆయన్ని చూస్తే అని అంటుంటే ఏమ్మా నా కొడుకుని నేను చూడకూడదా? రాజ్ని చూసి చాలా రోజులైంది, వాణ్ణి చూడాలని ఈ చేతులతో వాణ్ణి దగ్గరికి తీసుకోవాలని ఆశగా ఉంది. నువ్వు రాజ్ని తీసుకొస్తానని నెల రోజుల గడిబడిగా, కానీ నా కొడుకుని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఒకవేళ రాజ్ లేకపోయి ఉంటే నేను ఇలా ఆలోచించి ఉండేదాన్ని కాదేమో, కానీ రాజ్ ఉన్నాడని నువ్వు నన్ను నమ్మించావు, అలాగే చచ్చిపోయిన నా ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చావు. చూడు కావ్య ప్లీజ్ రాజ్ని చూడాలి కావ్య అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యని బ్రతమలాడుతుంది. ఇందిరాదేవి కూడా అవును కావ్య ఈ ముసలి ప్రాణం నా మనవణ్ణి చూడాలని పరితపించిపోతుంది. ఒక్కసారి వాణ్ణి చూపించమ్మా అని చెప్పి ఇక కావ్యని అడగడంతో కావ్య కళ్ళ తుడుచుకొని చూడండి అత్తయ్య ఆయన్ని చూపిస్తాను, కానీ ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. అందుకు మీరు ఒప్పుకుంటేనే ఆయన్ని మీకు చూపిస్తాను అని చెప్పి ఇక కావ్య చెప్పిన మాటలకి అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. ఇంకా ఇంతలో అప్పు అయితే కావ్య కోసం వెతుక్కుంటూ బయటికి వస్తుంది. అక్క నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే ఇక ఇందిరాదేవి అయితే ఏంటి ఈరోజు అందరూ కూడా కావ్యతోనే మాట్లాడాలి అంటున్నారు, నువ్వు కూడా రాజ్ని చూస్తావా అప్పు అని అడగడంతో అది కాదు బామ్మగారు, అక్కతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి ఇంకా కావ్యని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్తుంది. కావ్య ఏమైంది అప్పు, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటుంటే అక్క ఎన్ని రోజులు నువ్వు బావ బ్రతికున్నాడు అంటే నిజంగానే బావ మీద ప్రేమ ఎక్కువయ్యి బావని చూసినట్టు భ్రమ పడుతున్నావేమో అని నేను కూడా అందరిలాగే నిన్ను అనుమానించాను, కానీ బావ బ్రతికే ఉన్నాడని నువ్వు ప్రూవ్ చేయడానికి ఎంతగానో కష్టపడుతున్నావు. ఒక విధంగా బావ బ్రతికే ఉన్నాడని మేం కూడా నమ్ముతున్నాం, కానీ ఆ రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా బ్రతికున్న బావని శాశ్వతంగా ఈ ఇంటికి అలాగే ఈ కుటుంబానికి దూరం చేయాలనుకుంటున్నారు. అంటే ఏమంటున్నావే అప్పు అని అంటుంటే అవునక్క బావని వాళ్ళు చంపేయాలి అనుకుంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది. ఇంకా వెంటనే చాలా ఆవేశంగా రుద్రాని దగ్గరికి వెళ్ళబోతుంటే ఇక అప్పు అయితే అక్క ఆగక్క, ఈ నిజం తెలిసిన మరుక్షణం ఆ రాహుల్ని రుద్రాన్ని అరెస్ట్ చేసి లోపలేయాలనంత కోపం వచ్చింది, కానీ ఇప్పుడు మనం అలా చేస్తే మనల్ని వాళ్ళు పిచ్చి వాళ్ళని చేస్తారు, తర్వాత వాళ్ళ మీద ఏదో పగతో ఇట్లాంటి కేసులు తన మీద పెట్టానని మన మీద లేనిపోని నిందలు వేస్తారు, అందుకే నేను ఏమీ చెయ్యలేదు. ఇక అలాగే నువ్వు వెళ్ళి వాళ్ళని నిలదీస్తే ఇంకా ఆ రుద్రాని రాహుల్ ఇద్దరూ కలిసి రాజ్ని తేలేక మా మీద ఇట్లాంటి నిందలు వేస్తున్నావా అని నిన్ను పిచ్చిదాని కింద చూస్తారు అని చెప్పి ఇక అప్పు అయితే కాఫీని ఆపుతుంది. మరి ఏం చేద్దాం అప్పు అని అడగడంతో చూడక్క ఈ రోజు నుంచి నువ్వు బావకి గతం గుర్తు చేయడానికి ప్రయత్నించు, ఇక బావ మీద ఎవ్వరి కళ్ళు పడకుండా బావకి ఏ చిన్న ప్రమాదం జరగకుండా నేను కాపలా కాస్తాను అని చెప్పి అప్పు అయితే కావ్యతో చెప్తుంది. ఇక కావ్య అప్పుని హక్ చేసుకొని నన్ను అర్థం చేసుకున్నందుకు, నేను చెప్పింది నిజమని నమ్మినందుకు థ్యాంక్సే అప్పు అని అంటుంటే
అవునక్క, ఈరోజు బావని కలవడానికి వెళ్ళావు కదా, బావ గురించి ఏమైనా తెలిసిందా అని అంటుంటే తెలిసింది, అన్నీ తెలిసాయి. ఆయన అలాగే ఆ అనామిక కలిసి చదువుకున్నారు. ఇక ఆ అనామిక ఆయన్ని గాఢంగా ప్రేమించింది. ఆయన కూడా ఆ ప్రేమని నిజమని నమ్మి ఆయన కూడా తన ప్రేమని యాక్సెప్ట్ చేశారు. కానీ అనామిక బుద్ధిని చూసి ఆయన అనామికకి దూరమయ్యారు. యామినికి దూరమయ్యారు. ఆ యామిని దాన్నే మనసులో పెట్టుకుని ఆయన్ని దక్కించుకోవడం కోసం చాలానే చేసింది. కానీ ఆయన తనకి దక్కలేదు. అలా ఆయన దక్కలేదన్న బాధతో తను మత్తు మందులకి బానిసయింది. తనని వాటన్నిటి నుంచి దూరం చేయడానికి ఫారెన్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఈ మధ్యనే తను ఫారెన్ నుంచి వచ్చింది. వచ్చిన మనిషికి అవకాశం దొరికినట్టు అదే టైంలో మీ బావకి యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయారు. ఆయన ఆ మత్తు మందులకి దూరమైంది, కానీ ఆయన మీద ప్రేమ మాత్రం తనకి చావలేదు. ఆయన్ని దక్కించుకోవడం కోసం ఆ యామిని ఆయనకి లేని గతాన్ని ఉన్నట్టుగా సృష్టించి చూపిస్తుంది. పాపం ఆయన అది నిజమో కాదో తెలియక ఆ గందరగోళంలో ఉన్నారు అని అంటుంటే, అది కాదక్క, బావని చూసి గుర్తుపట్టారా అని అడగడంతో ఆయన నన్ను చూడగానే నేను కావలసిన వ్యక్తి నా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందని ఆయన మాటలు వింటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఆయనకి గతం గుర్తు చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు అని చెప్తుంటే, అక్క, ఆ యామిని చేసిన వన్నీ గుర్తొస్తుంటే బావకి గతం గుర్తొస్తే ఆ యామిని ఎవరో కూడా బావకి తెలుస్తుంది కదా. అప్పుడు బావ యామిని కనీసం నీడ కూడా తాకనివ్వడు. మరి ఆ యామిని బావని దక్కించుకోవాలి అంటే తను ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే బావ గతం గుర్తు చేసుకోవడానికి వీలు లేకుండా కావాలని డాక్టర్లతో అలా చెప్పించి ఉండొచ్చు కదా అని చెప్పడంతో ఇక అప్పు అన్న మాటలకి కావ్య, నిజమే అప్పు, నేను తెలుసుకోలేకపోయాను. ఈ రోజు నుంచి ఆయనకి గతాన్ని గుర్తు చేస్తాను. ఆయనకి రోజు రోజుకి దగ్గరవుతాను. ఆయన గతాన్ని ఆయనకి తెలిసేలా చేస్తాను. ఆ యామిని ఆయన వెనుకుండి చేస్తున్న కుట్రలన్నీ ఆయనకి అర్థమయ్యేలా చేస్తాను అని చెప్పి కావ్య అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో రుద్రాని రాస్ని ఎట్లా చంపబోతుంది, ఇక ఈ గందరగోళంలో రాస్ గతాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోబోతున్నాడు, యామినికి ఎట్లా బుద్ధి చెప్పబోతుంది కావ్య, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.